జనసేన ఆవిర్భావ సభని జయకేతనం పేరుతో నిర్వహిస్తున్నారు. నభూతో నా భవిష్యత్ అనే విధంగా రేపు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అయితే దీనికి జయకేతనం అని పేరు పెట్టడానికి కూడా 100% స్ట్రైక్ రేటుతో విజయాన్ని సాధించినటువంటి జనసేన పార్టీ ఆ థ్యాంక్స్ చెప్పే విధంగా ఎవరైతే జనసేన పార్టీకి అండగా నిలబడినటువంటి లేదా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పే విధంగా ఒక మెసేజ్ ఇవ్వటం కోసం జయకేతనం పేరుతో నిర్వహిస్తున్నారు. పుష్కర కాలానికి జనసేన పార్టీ తను అనుకున్నటువంటి దానికంటే కూడా ఒక గొప్ప విజయాన్ని కైవసం చేసుకొని రేపు ఆ సంబరాలని ఆ ఆనందాన్ని రేపు చేసుకోబోతూ ఉంది. అయితే ఈ సందర్భంగా రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, వారు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి దిక్సూచిని చేయబోతున్నారు, అలాగే దిశ మార్గాన్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేటువంటిది రేపు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా జన సైనికులు అదేవిధంగా వీర మహిళలు కూడా తరలి వెళ్లేందుకు ఇప్పటికే బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ గ్రౌండ్లో ఇప్పటికే దాదాపుగా 10 రోజులుగా ఎవరైతే ఆ జనసేన ఆవిర్భావ సభ జయకేతనం సభ నిర్వహణ కోసం పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా అక్కడ ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, మరి మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కావచ్చు, హరిప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎన్ని లక్షల మంది వస్తారనేటువంటిది అంచనా లేదు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా ఒక రూట్ ప్లాన్ రెడీ చేశారు. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. అందులో రేపు ఆ హోలీ సంబరాలను కూడా ఆడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా వాటికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున సభ ముగింపు సందర్భంగా ఆ జయకేతనానికి నిదర్శనంగా అక్కడ భారీ ఎత్తున బాణసంచా కాల్చేదాని కోసం ఆ కార్యక్రమం కోసం ఎవరైతే ఎంపీ ఉదయ్ శ్రీనివాసు ఒక ఏర్పాట్లను చేశారు. అయితే అది దూరంగా ఆ సంబరాలను వీక్షించటం కోసం దాదాపు 30 నిమిషాల పాటు ఆ దేదీప్యమైనటువంటి ఆ వెలుగులతో ఆ క్రాకర్స్ని నింపే ప్రయత్నం జరుగుతూ ఉందంటున్నారు. ఇక జరిగేటువంటి కార్యక్రమం అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కదా మనం గతంలో కూడా చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక దగ్గరకు వస్తున్నారు అంటే లేదా ఒక మీటింగ్ పెట్టారు అని అంటే ఆ మీటింగ్కి ₹1 డబ్బులు తీసుకోకుండా ఆ మీటింగ్కి వాళ్ళ ఆయిల్ కొట్టుకొని వాళ్ళ భోజనం వాళ్ళు చేసి వాళ్ళతో పాటు ఇంకొకరిని బండి మీదో లేదా కారులోనో నలుగురిని ఎక్కించుకొని అక్కడికి వచ్చి ఆ మీటింగ్ అంతటిని ఆస్వాదించి పవన్ కళ్యాణ్ గారిని చూసి నినాదాలు చేసి చప్పట్లు కొట్టి ఆ ఆనందంతో వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వెళతారు. ఏ పార్టీకైనా కానీ ఒక సభ నిర్వహించాలి అంటే పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి సభకు మాత్రం, పవన్ కళ్యాణ్ గారు పెట్టేటువంటి వాటికి మాత్రం జనాన్ని తరలించడం కోసం ₹1 కూడా పెట్టేటువంటి అవసరం లేదు. అది ఎందుకంటే ఆయనకు ఆ ఫ్యాన్స్ కానీ లేక ఆయనకు ఉన్నటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వాళ్ళ జేబుల్లోంచి తీసి ఖర్చు పెట్టి వాళ్ళ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. సరే, ఇది ఓవరాల్గా ఉండేటువంటి సబ్జెక్టు. సరే, రేపు దీనికి సంబంధించినంత వరకు అంటే ఎంత అనే నెంబర్ను అంచనా వేయలేం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లని ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయాల దగ్గర కావచ్చు, లేక ఎక్కడైతే ఆ కాన్స్టిట్యున్సీస్లో లేదా మండలాల్లో లేదా జిల్లాల్లో అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ మీరందరూ కూడా గ్యాదర్ అయ్యి వాటిని వీడియోలని చూసే విధంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఒక ఆలోచనకి రూపకల్పన చేశారు. అందుకని ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అక్కడ వాటన్నిటినీ కూడా చేసే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతూ ఉంది. మరి చూడాలి దానికి సంబంధించి ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది, ఇంకెట్లా చేయబోతున్నారు అనేది కూడా. దీనికి సంబంధించి మురళి ఉన్నాడు. మురళి బయట ఉంటుందండి, ఒకసారి బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సాయంత్రం 3:30 సభ ప్రారంభం అవబోతోంది. పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గౌరవ శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటి గురించి వివరించే విధంగా పిఠాపురం నుంచి కూడా ఒక నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం. దాదాపు 7:30-8 మధ్యన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. 12 సంవత్సరాలకి మనం చేసిన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనం చేయబోయే ప్రయాణం, భవిష్యత్తులో పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో మేము ఒక బాధ్యత గల ఒక పార్ట్నర్ గా మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా తప్పకుండా రేపు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేపు గ్రాండ్గా చేయడానికి అందరూ సహకారం తీసుకుంటూ కూడా ఎవరెవరికి బాధ్యతలు చెప్పారంట, ఎవరికి వాళ్ళకి నేపథ్యంలో మరి చాలా గ్రాండ్గా, అంటే దగ్గరగా 10 లక్షల నుంచి 15 లక్షల మంది పైన వస్తారని చెప్పని ఒక అంతరారులండి. వాళ్ళు అంతరాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ సభ అక్కడ దాదాపు 2 లక్షల మందికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఎకరాలు ఏదంటున్నారు. 2 లక్షలు అంటే ఇంకొక 1-2 లక్షలు వచ్చినా 4-5 లక్షల వరకు ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా వచ్చినా. కానీ మీరు చెప్పినట్టు 10-15 లక్షలు వచ్చారనుకోండి, అక్కడికి మొత్తం ప్రళయం సృష్టించి పడిద్ది. అందుకని ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మురళి ఏంటి మురళి, మొత్తానికి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏంటి రేపటి కార్యాచరణ ఏంటి, రేపు ఏంటి దిశ ఎలా ఉండబోతుంది, ప్లానింగ్ ఏంటి? సార్ మొత్తం మీద జనసేన పార్టీ జైకేతనానికి సభకైతే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా చివరి అంకానికి చేరుకున్నాయండి. లైటింగ్, సౌండ్ సిస్టమ్, వాటి టెస్టింగ్లో మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు బిజీగా ఉన్నారు. స్వయంగా ఆయన దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, అటు రాయలసీమ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు పిఠాపురం వైపు వస్తూ ఉండటం, అదేవిధంగా కూడా దారి పొడవునా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు కూడా పూర్తి స్థాయిలో వెలిసినాయండి. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ కనుక ఏదైతే మనకి ఇంత భారీ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఎవరైతే విజయం సాధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వారికి ఒక విజయోత్సవ సభగా ఉండాలి కనుక దీనికి జైకేతనం అని నామకరణం చేశారు సార్. అయితే జైకేతనం నామకరణం చేయడంతో పాటుగా సభా ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని, ముఖ్యంగా కూడా సభా వేదిక మీదకి 100 నుంచి 110 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారండి. 3 అంచెలుగా పెట్టుకున్నారు. 3 స్టెప్స్ పెట్టారండి. ఫస్ట్ స్టెప్స్ కొంతమంది, సెకండ్ స్టెప్స్ కొంతమంది, థర్డ్ స్టెప్ కొంతమంది. ఫస్ట్ స్టెప్ లోనే పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారండి. అలా ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క క్యాడర్ వైజ్ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు సెకండ్ స్టేజ్ అని అలా ఏర్పాటు చేశారండి. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకే సభను ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే దాదాపుగా ఈ సభ మీద ఒక 9 వీడియోలు ప్రజెంట్ చేయబోతున్నారండి. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పుడు పడ్డటి వరకు కష్టాలు అవ్వచ్చు, లేకపోతే పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత చేసినటువంటి అభివృద్ధి అవ్వచ్చు, పిఠాపురానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో వచ్చినటువంటి ప్రేక్షకులకు కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చూపించేందుకు ఒక 9 వీడియోలు అయితే రెడీ చేశారు సార్. ఆ వీడియోలతో పాటుగా సభా ప్రాంగణం మీద నుంచి దాదాపుగా 4 గంటల నుంచే నాయకులు ప్రసంగాలన్నీ కూడా ప్రారంభించి
9 గంటలకల్లా కూడా డిప్యూటీ సీఎం గారు షెడ్యూల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి భద్రతా వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం ఎర్లీగా సభ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు సార్. 6:30, 7 కల్లా కూడా పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదకి చేరుకుంటారండి. వేదిక మీదకి చేరుకున్న తర్వాత ఆయన ప్రసంగం ఉంటుందండి. అయితే ఈ సభలో ఇంకొక పెద్ద కార్యక్రమం ఏంటంటే సార్, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఓటరు కూడా రేపు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మనకి అందించినటువంటి ఘన విజయం నేపథ్యంలో పిఠాపురంలో పెద్ద ఎత్తున ఒక లంచ్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా అంటే ఒక విందు ఇస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీలో కూర్చోబెట్టే విధంగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రంట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారండి. దాంతో పాటుగా పిఠాపురంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా సాయంత్రం వెళ్లే వరకు కూడా భోజనాలు, వారికి భోజనం ప్యాకెట్లు, ఎక్కడా కూడా ఎండ దెబ్బలు తగలకుండా పుచ్చకాయలు దాదాపుగా 50 కౌంటర్లు పుచ్చకాయలు ఏర్పాటు చేశారండి. ఇటు కత్తిపూడి నుంచి ఇటు చివరి వరకు కూడా. అదేవిధంగా కూడా వాటర్ బాటిల్స్, మజ్జిగ అన్ని కూడా ఏర్పాటు చేశారండి. మొత్తం మీద ఈ సభనైతే కనుక సక్సెస్ఫుల్ గా నడిపేందుకు ఇప్పటికే అంటే జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా రంగంలో తిరిగారు. అయితే దాదాపుగా చూస్తే అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా కూడా తరలి వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీసు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు సార్. స్టేజ్ వెనకాల ఎలిఫాడ్ కట్టారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద తీసుకురాకుండా ఎలిఫాడ్ లో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందండి. సుమారు 2200 మంది పోలీసు భద్రత ఏర్పాటు చేశారు సార్. దగ్గర 30 డ్రోన్స్ తోటి నిఘా కెమెరా వర్క్ చేస్తూ ఉంది సార్. మొత్తం మీద సభ అయితే కనుక గ్రాండ్ సక్సెస్ చేసేందుకు జనసేన పార్టీ శ్రేణులు కూడా తరలి వస్తున్నారు సార్. ఓకే.